ప్రజలకు సేవలు ఇంకింత అలకగా అందియాలనే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంను 3 రెవెన్యూ డివిజన్లుగా సర్కారు మార్చిందట. ఉదికు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఉంటే ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు మారిస్తేనే పాలన చక్కదనం అవుతుందని అంటున్నది ఎవలే బాలన్న అంటే ఇగో. గ్రేటర్ హైదరాబాద్ అనేది 3 విభాగాలుగా 3 డివిజన్స్గా ఉండడం అనేది హైదరాబాద్ ప్రజలకు మంచి మేలు జరగబోతున్న పరిణామం. ఇనరా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ ఏమంటుండో. అయ్యా దయాకర్ సారు, మరి ఎసొంటి మేలు జరగబోతుందో కూడా ఆయనతో ముచ్చట చెప్పుండ్రి. ఈరోజు ఒకే చోట జిహెచ్ఎంసి వద్దనే అన్ని ప్రాంతాల యొక్క సమస్యలు చర్చించాలంటే నేను కూడా ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉన్నా కాబట్టి కార్పొరేటర్లకు కానీ ఎక్స్ అఫిషియో మెంబర్స్ కానీ ఒకంత సమయం కలిసేది కాదు. గ్రేటర్ హైదరాబాద్లోనే అన్నిటి మీద కూడా మాట్లాడుకునేందుకు సక్క పొంతన కూడా ఉండకపోవు అంటుండ్రా. అయ్యా అద్దంకి సారు, మరి ఇప్పుడు మీ షెయి సర్కారు ఎగురం చేసి ఎట్లయితే గ్రేటర్ హైదరాబాద్ను 3 రెవెన్యూ డివిజన్ల కింద మార్చిందో అప్పట్లో కారు పార్టీ ఏలువడిల మాజీ సీఎం కేసీఆర్ సారు కూడా ఉమ్మడి జిల్లాలతోని పబ్లిక్కు చాలా తిప్పలున్నదని, సర్కారు సేవలు ఎవి కూడా చక్కగా అందుతలేవని ఎగురం చేసి జిల్లాలను పెంచాలనే ఆలోచన చేసి తెలంగాణలో జిల్లాలను పెంచిండట. మరి ఇప్పుడు మీ షెయి సర్కారు ఎందుకు ఉన్న జిల్లాలు పునర్విభజించాలి, జిల్లాలను తక్కువ చేయాలి, కొన్ని జిల్లాలను రద్దు చేయాలని అంటున్నారు. మీరు చేసే రెవెన్యూ డివిజన్లు పబ్లిక్ కోసమైతే అప్పట్లో కారు పార్టీ సర్కారు చేసింది పబ్లిక్ కోసమే కదా. ప్రజలకు పాలన చక్కగా అందియక ఇట్లా పనికి మాలిన ముచ్చట్లు ముంగటేసి అసలు మీరు సబ్బండ తెలంగాణకు ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.